వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కంపెనీస్ యొక్క గ్రోత్నే కాదు, ఇండివిజువల్గా ఎంప్లాయీస్ గ్రోత్ని కూడా దెబ్బతీస్తుందని చెప్పి ఎరిక్ షమిడ్, ఫార్మర్ సీఈఓ ఆఫ్ గూగుల్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఆల్ఫాబెట్ ఒక పాడ్కాస్ట్లో చెప్పారు. ఎప్పుడైతే దూరం నుంచి మనం వర్క్ చేస్తామో, ఇంట్లో కూర్చుని కానీ ఎక్కడి నుంచైనా, దానివల్ల కొత్తగా ఏం నేర్చుకోము. ముఖ్యంగా ఎర్లీగా ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్స్ ఎవరైతే స్టార్ట్ అవుతున్నారో, ఇప్పుడిప్పుడే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కోల్పోతారని చెప్పి ఎరిక్ షమిడ్ చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా పేర్స్, ముఖ్యంగా సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ టాక్ వినటం వల్ల కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం వల్ల కానీ, డిస్కషన్స్ వల్ల కానీ, హాల్వే ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇన్ పర్సన్ సీనియర్ సూపర్విజన్ వల్ల కానీ చాలా కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటారు. ముఖ్యంగా టాసిట్గా చాలా నేర్చుకుంటారు. ఇదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో దొరకదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆఫీస్ స్పేస్ మిగిలిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ కమ్యూటేషన్ టైం అంటే ఆఫీస్ నుంచి ప్రయాణం చేసే టైం అంతా మిగిలిపోద్ది అనుకుంటారు. కానీ దానివల్ల కొత్తగా నేర్చుకోవడానికి ఏం మిగలదు. దానివల్ల ఆఫీస్ అట్మాస్ఫియర్ దెబ్బతింటుంది అండ్ మోటివేషన్, ఇన్నోవేషన్ ఫ్యాక్టర్ కూడా బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా మినిట్ టు మినిట్ ఇన్నోవేషన్ అనేది ఆఫీస్లో కూర్చుంటేనే ఫాస్ట్గా అవుద్దని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. అండ్ ఇన్ఫార్మల్ డిస్కషన్స్, ఇన్ఫార్మల్ హియరింగ్స్లోనే ఎక్కువగా మనం పని నేర్చుకుంటాము. అండ్ ఎవరైనా సీనియర్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా మనం చాలా వింటూ ఉండి ఆ పని నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి అదంతా మిస్ అవుతాము రిమోట్గా వర్క్ చేస్తే. ఆ వర్క్ మోటివేషన్ కొంతవరకు లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇతరులను అబ్జర్వ్ చేసి నేర్చుకునే కావచ్చు, లేదా మన కంపెనీ గ్రో అవ్వాలన్న ఆ థర్స్ట్ కావచ్చు, లేదా టీమ్ స్పిరిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫీస్లో ఉంటే బాగుంటాయి. అంటే కాంపిటేటివ్నెస్, ఇన్నోవేషన్ అనేవి ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తామో ఎక్కువగా వస్తాయని చెప్పి ఆయన చెప్పారనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. అంటే లైఫ్లో ప్రతిదానికి టైం ఇవ్వాలి, వర్క్ లిమిటెడ్గా ఉండాలని. అయితే టెక్ సెక్టర్లో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అస్సలు ఊహించుకోవద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. టెక్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కాస్త ట్రేడ్ ఆఫ్ చేయాలి. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మినిట్ టు మినిట్ ప్రపంచం మారిపోతుంది. ఇంత కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టైంలో మనం బ్యాలెన్స్ చేస్తూ సండే రోజు ఆఫ్ తీసుకుంటాం, మండే రోజు రెస్ట్ తీసుకుంటాం, ఇలా కూర్చుని రోజుకి 5 గంటలే పని చేస్తాం, 6 గంటలే పని చేస్తాం, ఇలా కూర్చుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. చైనా వాళ్ళు ఇంత గ్రేట్గా అవడానికి కారణం 996 వర్క్ కల్చర్ అనమాట. 6 రోజులు పొద్దున్న 9 నుంచి నైట్ 9 వరకు. అది కొన్ని కంపెనీస్ చైనాలో ఒప్పుకోకపోతున్నా పూర్తి స్థాయిలో ఆ కల్చర్ ఉండటం వల్లే చైనా ఇంత గ్రేట్గా అయింది. అమెరికా కనుక ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసి ఎంప్లాయీస్ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక అమెరికన్ ఫర్మ్స్, ఇండస్ట్రీస్, ముఖ్యంగా టెక్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ మాత్రం పైకి రాలేవని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇంత ఫాస్ట్ మూవింగ్ సెక్టర్, ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో కొంచెం స్లో అయినా, లీనియంట్గా ఉన్నా దెబ్బతినక తప్పదని చెప్పి చెప్పుకొచ్చారనమాట. ఇంతకు ముందు కూడా ఎరిక్ షమిడ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మీద విమర్శలు కూడా చాలా వచ్చాయన్నమాట. రిమోట్ వర్క్ ప్లేస్ నుంచి వర్క్ చేయటం, హైబ్రిడ్ మోడ్లో వర్క్ చేయటం, దీనివల్ల ఇండివిజువల్ మోరల్ దెబ్బతింటాం, ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ దెబ్బతింటాం, అండ్ కంపెనీ టర్న్ ఓవర్ దెబ్బతింటాం, కంపెనీ ప్రొడక్టివిటీ దెబ్బతింటాం. ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ గమనించాలి. లెర్నింగ్ బై ఆస్మోసిస్. ఒక ప్లేస్లో ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల వైబ్ కూడా మనకు అంటుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఏదైతే ఫ్లేవర్స్ ఉంటాయో, ఆ చుట్టుపక్కల ఐడియాస్ ఉంటాయో, థాట్స్ ఉంటాయో, ఇన్నోవేషన్స్ ఉంటాయో ఇండైరెక్ట్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. అదే వర్క్ ప్లేస్లో లెర్నింగ్ బై ఆస్మోసిస్ అంటారు. వీటి మీద కూడా మనం బాగా దృష్టి పెట్టాలి. అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి ఆస్ట్రేలియాలో రైట్ టు డిస్కనెక్ట్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫోన్లు కూడా ఆపేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ యూకేలో కొన్ని కంపెనీస్, దాదాపు 200 కంపెనీస్ 4 డే వర్క్ వీక్, అంటే వారంలో 4 రోజులు పనిచేస్తే చాలని చెప్పి కొన్ని కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనమాట. దాంతోపాటు ఎక్కువగా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల, ఎక్కువగా బర్న్అవుట్ అయిపోవడం వల్ల రివెంజ్ క్విటింగ్, అంటే ఆ జాబ్ వదిలేసేసి ఇంకా కాదురా బాబు మాకు ఉద్యోగాలు వద్దు, మేము పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చుంటాం అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. జెన్ ఆల్ఫా విషయానికి వచ్చేసరికి, అంటే ఇప్పుడు కొత్త తరం, ఇప్పుడు పుడుతున్న పిల్లలు వచ్చే 20 సంవత్సరాల తర్వాత అసలు మేము పనికి వెళ్ళాం, మేము ఎందుకు జాబ్ చేయాలి, పూర్తి స్థాయిలో మాకు ఇష్టం వచ్చినట్టు మా ప్యాషన్తో మన లైఫ్ బతుకుతూ ఉంటున్న వాళ్ళు కూడా చాలా మంది తయారవుతారంట.